నేను డబ్బులు సంపాదించలేని రోజుల్లో నేను అనుకునేవాడినండి 10%. నేను కోల్గేట్ ఒక సంస్థ అధిపతి 90% శ్వాసలో ఆర్గనైజేషన్ ఖర్చు పెడతానని తెలిసి నేను నిజంగా డబ్బులు సంపాదిస్తే 10% ఫ్యామిలీకి ఇచ్చి 90% శ్వాసలో ఆర్గనైజేషన్ ఖర్చు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాను. దాన్ని బట్టి అదే మరి విజన్తో చూసిన ఇన్ని అసలు లాభాన్ని నష్టమని ఆలోచించకుండా కానీ చేస్తున్నానని చెప్పి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి కేఆర్ గ్రూప్తో మేము కలిసి సైట్లు అవ్వచ్చు లేదా ఎనీ బిజినెస్ హోటల్స్ అవ్వచ్చు రిసార్ట్స్ అవ్వచ్చు అన్నీ మేము చేయాలని అనుకుంటున్నాం. బట్ మేము నిర్ణయం తీసుకుని చెప్తాం. ఇప్పుడు కేఆర్ ఈ గ్రూప్లో ఒక ఫామ్ ల్యాండ్ కానీ ఏదైనా కొంటే ఆంధ్ర తెలంగాణలో మొత్తం 8 దగ్గర రిసార్ట్స్ స్టార్ట్ చేస్తున్నాడు మేము. అందులో ప్రతి దాంట్లోని ఒక ఫ్రీ ఇవ్వడానికి అవకాశం ఉంది. వైజాగ్ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అదే గుంటూరు కానీ ఇవి చాలా ఏరియాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడ ఒక ఫ్లాట్ కొన్నా సరే ఎనీ రిసార్ట్స్ మీరు వాడుకోవచ్చు. అది మెంబర్షిప్ ఉంటుంది, అది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ ఒక్క సమస్య కూడా ఇవ్వదు, ఎక్కడ కొనుక్కుంటే అక్కడ ఉపయోగించుకోవాలని అంటారు. మరి అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి. అది ఎలాగంటే సొంత లాభం కొంతమంది ఫ్రీగా ఇచ్చేదండి. 10% ఫ్రీ అవ్వాలనే కాన్సెప్ట్. ఇంకా ఆయన ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఇవాళ మా దగ్గర ఉన్నది 1800 ఎకరం అండి. అమరావతి సరౌండింగ్ లో 1800 ఎకరం కూడా సార్ చెప్పడం జరిగింది. ఆయన ఏ స్కీమ్ పెడతారో ఎవరికి ఫ్రీగా ఇస్తారో అన్ని 10% ఫ్రీగా వదిలేసాం. ఎందుకంటే మాకు లాభం రాకపోయినా పర్లేదు, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, 10 మంది వెళ్ళాలి. ఒకప్పుడు నేను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే చాలా ఇబ్బందులు పడ్డాను. నేను వైజాగ్ ఒక కాంట్రాక్ట్ ఒక 100 మంది నుంచి 1000 మంది ఆర్టిస్టులకు ఫ్రీ ప్లాట్స్ ఇవ్వబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ట్రూ. యాక్చువల్లీ కావాల్సిన ఫ్రీ ప్లాట్స్ పుట్టింది అక్కడ. బట్ వాళ్ళకు రీచ్ కాలేకపోతే ఇక్కడ రీచ్ అయిపోయింది మార్కెట్లో. ఫ్రీ ప్లాట్స్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అమౌంట్, డెవలప్మెంట్ చార్జెస్ కట్టాలి బయట వాళ్ళు. ఆర్టిస్ట్ మాత్రం అది కూడా కట్టక్కర్లేదు. విన్నారా సార్? ఆర్టిస్టులు రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా కట్టక్కర్లేదు. నేను ఫ్రీ చేస్తాను. నేను డబ్బులు తీసుకున్నాను. టర్మ్స్ అండ్ కండిషన్ అంటే 100 days కమిట్మెంట్ ఇవ్వాలి. మరి అంతే కదా. ఇప్పుడు మా సన్న ఉంది హీరోని, మేము టర్నింగ్ పాయింట్ వచ్చి అక్కడ రెవెన్యూ వెళ్తే మరి నాకు లాభమే కదా. మీ డేట్స్ నా దగ్గర ఉన్నాయి కదా, లాభం కదా. స్వార్థం అది మనం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తాం కదా సార్. అట్లా మనము కొన్ని ఆర్గనైజేషన్స్ టైప్ అయ్యాము. బాంబేలో కూడా క్యాస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. షకీలాస్ క్యాస్టింగ్ కంపెనీ అని స్టార్ట్ చేయబోతా ఉన్నాము. రేపు మొత్తం మార్కెట్లో మీడియాలో ఆల్చర్ చేయబోతా ఉన్నాము. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు అర్జెంట్గా తీసుకోండి. ఓన్లీ ఫస్ట్ లెవెల్ 100 మందికి వేసుకోండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 5 lakhs ప్లాట్. యాదాద్రిలో హెచ్ఎండి పరిధిలో టూరిజం ప్లేస్లో. సో అయితే ఈ కాన్సెప్ట్తో నేను ఇంకా అనుకుంటా సార్. మన ఫ్యూచర్లో చేద్దాం. బిగ్ బాస్ 7 వెళ్తారో వాళ్ళ చేతులు చేద్దాం. అండ్ రాజమౌళి గారు మన జబర్దస్త్ బెస్ట్ కామెడీ కదా సార్. సార్ నాకు తెలియదు. సార్ కూడా వచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ సార్. మేము మమ్మల్ని ఇన్విటేషన్ తీసుకొచ్చారు. అండ్ గోలే గారు, శివ గోలే గారు అయితే బిగ్ బాస్ 7 అండ్ మన కిక్ 2 మూవీ సార్. కిక్ 2 మూవీలో సాంగ్స్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేశారు. అన్నయ్య గారు అన్నయ్య కూడా వచ్చారు. సండు వచ్చింది. తర్వాత దుర్గారావు అండ్ కపుల్స్ వాళ్ళు కూడా వచ్చారు. టిక్ టాక్ హీరోస్ వాళ్ళు. అదేవిధంగా మంచి మంచి మూవీస్లో సాంగ్స్ చేశారు హీరోస్. వైజాగ్ సత్య గారు యూట్యూబర్స్ వాళ్ళు కూడా తెలుసు. మిమ్మల్ని ఫాలో అవుతుంది కలిసారు లక్కీ హీరోస్ చేస్తాను. ఇట్లా ఎంతోమంది వాళ్ళందరూ కూడా మన కంపెనీ అని ప్రేమతో వచ్చారండి. ఏదో రెమ్యునరేషన్ తీసుకుని వచ్చేవాళ్ళు కాదు. ఇది మన ఈ క్రెడిట్ గోస్ టు కేఆర్ గ్రూప్స్. కేఆర్ గ్రూప్ అంటే రమేష్ కావాలి. మన మంచితనే మనం కాపాడుతుంది. మా స్వామి గారు కావచ్చు. అండ్ ఇక్కడ ఎస్డి కంపెనీ మన సార్ రెండు సార్ స్ప్రిట్స్ అండ్ బ్రదర్స్ చైర్మన్ అండ్ సిఇఓ గారు సార్. సార్ కమాండ్ అంటే శ్రీపతి గారు సార్. శ్రీపతి సార్ ఎస్డి డెవలపర్స్ అంటే శ్రీపతి డెవలపర్స్ అని సార్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ సార్ బ్యూటీ అర్థం చేసుకుంటే ఇక్కడ షిఫ్ట్ అండ్ లిఫ్ట్ కాన్సెప్ట్ మంది మన ఊళ్ళోనే కాకుండా మన తోటి కంపెనీస్ వాళ్ళు కూడా మన కాన్సెప్ట్ నచ్చి మన ప్రమోషన్ నచ్చి వీళ్ళు కూడా మనకు అసోసియేట్ అయ్యారు. అండ్ గుడ్ న్యూస్ ఇస్ గట్కేసర్లో ఒక 8 houses హాఫ్ ఎకర్లో 4 acres ల్యాండ్లో రిసార్ట్ కాన్సెప్ట్ అండ్ సేమ్ మన రెగ్యులర్ కాన్సెప్ట్లో అది కూడా లాంచ్ అయిపోతున్నాం. సార్ 2 words మనది సార్ చైర్మన్ గారు మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కేఆర్ గ్రూప్ అధినేత రమేష్ గారికి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క వందనాలు. నేను 22 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. డిఫరెంట్ రేంజ్లో డిఫరెంట్ కంపెనీలో మార్కెటింగ్ చేస్తూ అండ్ రీసేల్ ప్లాట్లు చేస్తూ 22 సంవత్సరాల అనుభవం ఉండి
నేను కూడా ఒకప్పుడు చాలా చిన్న స్థాయి నుండి వచ్చాను కనుక ఎవరన్నా మిడిల్ క్లాస్ వాళ్ళకు, ఆర్డినరీ మిడిల్ వాళ్ళకు కూడా నేను అవకాశం ఇవ్వడానికి ప్లాట్ఫామ్ వెతుకుతున్నప్పుడు యూట్యూబ్లో మన కేఆర్ గ్రూప్ గురించి, రమేష్ సార్ గురించి విని వాళ్ళతో నేను కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ మీద షేర్ చేసుకోవాలని నాకున్నటువంటి ఆలోచనలు తనతో పంచుకున్నప్పుడు డెఫినెట్గా సార్ మీరు మాతో కలిసి మనము కలిసి జాయింట్ వెంచర్ చేద్దామనే అవకాశం ఇచ్చున్నారు. అలాగే నేను చేస్తున్నటువంటి గట్కేశ్వర్ విల్లా ప్లాట్స్ కానీ ఆలేరులో బోపేట్ విలేజ్లో కూడా ఫామ్ ప్లాట్ చేస్తున్నాను. అయితే ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పాడు, నేను అనుకున్న ఆలోచన కాక అది నాకు ఇంకా బాగా నచ్చి ఆయనతో కలిసి నేను పనిచేయాలని ముందుకు వచ్చాను. అలాగే మీరందరూ కూడా డిఫరెంట్ టాలెంట్స్తో ఉన్నారు కనుక వాళ్ళందరికీ మంచి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్. డైనామిక్ CEO గారు సార్ ఇంటర్వ్యూ చేశారు, వెంటనే వస్తుంది ఎందుకు సార్ ఈ ఏజ్లో జాబ్లో అని అది సార్ మాట్లాడుకుంటే CEO చేసేటానంటే డైనామిక్ CEO గారు సార్ ఏదో గ్రాఫిక్ డిజైనింగ్ అవన్నీ కూడా సార్ వచ్చు, సార్ అది మంచి సపోర్ట్ ఉన్నట్టు ఇద్దరు కదా. మా బాబు బీటెక్ కంప్లీట్ అయింది, బయట జాబ్ అవసరం లేదు కదా, నేను కూడా కష్టపడి బిజినెస్లో సెట్ అయిన కనుక మనం బతకడం కాదు ఇంకో 10 మందికి లైఫ్ ఇవ్వాలని వాళ్ళు కూడా నాతో పాటు బిజినెస్లో తీసుకున్నారు. అంటే ఇక్కడ మన సిస్టమ్ ఏదైనా సిస్టమ్ నచ్చి వచ్చిన వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు కావచ్చు, ఇందాక నాగేష్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకో డైనమిక్ మేడం ఉన్నారు రెడ్డి గారు, రెడ్డి సార్ అండ్ CEO గారు మాట్లాడుతున్నారు మేడం. థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే ఎంతమంది వచ్చారో, మీరు ఎలా వచ్చారో మేము వీళ్ళని అలాగే చూసి అప్రోచ్ అయ్యి వచ్చాం. మా ఫాదర్కు ఉన్న ఎక్స్పీరియన్స్కి మార్కెట్ తెలుసు, మార్కెట్లో ఎలా మూవ్ అవ్వాలో, ఏంటి ఎవరితో కస్టమర్తో ఎలా మాట్లాడాలో తెలుసు. బట్ రీచ్ అవ్వడం మెయిన్గా ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియాలో రీచ్ అవ్వాలంటే చాలా టాలెంట్ కావాలి, అంత ఈజీ కాదు. రీచ్ అయిన వాళ్ళందరూ చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చాలా మంది చూసి ఉంటారు, మేము చాలా చూసాం, మేము చూస్తున్నాం ఇట్లా వాళ్ళని. సో సోషల్ మీడియాలో ఎలా మూవ్ అవ్వాలి, అందులో మన బ్రాండ్ ఎలా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. ఎందుకంటే సార్ వాళ్ళని మనం అప్రోచ్ అవ్వలేదు, సార్ మన ఇంటికి వచ్చి ఒక్కొక్కరి దగ్గరికి కలవలేదు. ఒక యూట్యూబ్లో సుమన్ టీవీలో ఇంటర్వ్యూ వచ్చాడు, అక్కడ మనం అందరం చూసి అప్రోచ్ అయ్యాము ఇంతమంది. సో ఆ మార్కెట్ సార్ తెలుసు. మనకున్న ఎక్స్పీరియన్స్కి సార్ వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ కలవడం వల్ల ఎంత గ్రో అవుతామో తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాం. మా రిజల్ట్ కనిపిస్తుంది, మా శ్రీపతి డెవలపర్స్ దానిలో రిజల్ట్ కనిపిస్తుంది మాకు. ఇంకొక రానున్న 2-3 మంత్స్లో మేము ఇంకా మీకు కనిపిస్తూనే ఉంటాం ఇలానే సార్ తోటి. అది చాలా గ్రేట్ అనమాట. సార్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, మమ్మల్ని ప్రతిదీ డీటెయిల్ కనుక్కొని ఇంకా దానికి డెవలప్ చేసి సార్ దగ్గర ఉన్న స్టాఫ్ని మాకు కాల్ చేసి ఇంకేమైనా మీకు కావాలా ఏంటి అని అవ్వడం, అది చాలా గ్రేట్. సార్ ఉన్న బిజీలో ఫోన్ ఎత్తడమే చాలా గ్రేట్. అలాంటిది వాళ్ళ స్టాఫ్ ద్వారా మాకు ప్రతిదీ కనుక్కోవడం, మళ్ళీ సార్ రిటర్న్ కాల్ చేసి ఇట్లా మాకు కనుక్కోవడం, మా స్టాఫ్ ఇట్లా ఉన్నారా లేదా మీరు చూసుకుంటూ రావాలని అని అడగడం, ఇదంతా చాలా గ్రేట్. అలాగే ఇప్పుడు సార్ మా ఒకటి వెంచర్ ఉంది, ఇంకోటి విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఆ విల్లా ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మనం విల్లా అనగానే ప్రతి ఒక్కరు మినిమం క్రోర్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అతను తక్కువలో మనం ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇచ్చి సార్ ఒక స్కీమ్ చెప్పాడు మాకు, ఎట్లా ఏంటి అప్రోచ్ అని 1 CR లోపే ఇద్దామని మేము ఆలోచన చేసుకొని సార్ తోటి చూస్తున్నాం. అది సక్సెస్ అవుతుంది పక్క సార్, ఎందుకంటే సార్ ప్లాన్ మీద అంత నమ్మకం ఉంది మాకు. థ్యాంక్ యూ సార్, రమేష్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చెప్పండి. ఏం లేదండి, మంచిగున్నదాన్ని చెప్పుతా అంతే. మంచిగున్నదాన్ని చింపుతారు, వేసుకున్న తర్వాత దాన్ని అమ్మొచ్చు అంట. కేఆర్ గ్రూప్స్ ఆ విషయం తెలుసు కదా మీకు. ఈసారి ఒక్కసారి చెప్పాలి, ఎందుకంటే రమేష్ అని చెప్తాడు ఇక్కడ కేఆర్ గ్రూప్ లో. ఓకే, సో బిగ్ బాస్ హౌస్ లో అయితే బాగా చెప్పారు మీరు. రమేష్ కావాలి కదా ఇచ్చారు, కవిత కావాలి గారు. అయితే ఇంతమందికి ఐకాన్ అవార్డ్స్ ఇస్తారంటే వీటన్నిటిని మించిన, మనందరిని మించిన ఐకాన్ ఎవరు ఉన్నారంటే రమేష్ కావాలి, రమేష్ కవిత కావాలి.
నేను ఎట్లా అమ్మ నాన్న ఏమి తింటున్నారు ఏంది అది డిఎన్ఏ ఏంటి ఎన్ని రకాలు ఇన్ని ప్రత్యేకత. ఈ సిటీలో 1,40,00,000 మంది ఉంటే ఓ 4-5 భవిష్యత్ ఇట్లాంటి వాళ్ళు దొరకరు. అంత ప్రతిభ పాఠాలతో ఏందండి గల్లీని మొదలు పెడితే ఢిల్లీని మొదలు పెడితే అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ కరోనా శవాల ట్రంప్ కూడా రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ఉంటారు. అది అవసరం. పిట్ట చెట్టును కొడుతుంది, ఊరబిస్క తీసుకొని వస్తుంది. రకరకాల పద్ధతుల్లో పశుపక్షాలు ఇల్లు చేస్తుంటే మన ఇల్లు కట్టుకోలేని నిర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉంటే 100 ఇల్లు ఫ్రీ ఇచ్చిందంటే అది కేసీఆర్ ఇవ్వలేదు, అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు, ఏ ఎమ్మెల్యే ఎంపీలు ఇవ్వలే. ఇట్లాంటి రమేష్ కావాలి, మనకు కావాలి రమేష్ కావాలి కవిత కావాలి. ఇట్లా అంటే ఎంత ప్రత్యేకత చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, అసలు రియల్ ఎస్టేట్ దందా అంటే అమ్మిందే అమ్మడం. మా దగ్గర ఫిలిం సిటీ దగ్గర అయితే 10 సార్లు అమ్ముతారు. రామోజీ ఫిలిం సిటీ చూస్తారు, వారు టీచరో గీచరో ఏదో కొన్ని డబ్బులు తెచ్చుకుంటారు. అబ్బబ్బబ్బా హాలీవుడ్ మీకు చిన్న ఫిలిం స్టూడియో దగ్గరనే పక్కనే స్థలం కానీ పాపం కొన్న తర్వాత ఆల్ ఇండియా కంపెనీ అని వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత తీసుకెక్కడో రాజకొండ అడవులలో గుట్టలలో చూడుతుంది. అది ఉంటుంది లేదు తెలియదు. కానీ ఇట్లా అయోమయం జగన్నాథంగా గజాన్ని చేస్తున్న ఈ పరిస్థితుల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంత స్వచ్ఛంగా అచ్చంగా బ్రహ్మాండంగా మనకు అతి తక్కువ ధరలో చేయడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతంలో మీరు చూడండి చదువుని కొనుక్కోవడం. ఈరోజు నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ లక్షలు వాళ్ళు పొందకపోతే పిల్లలు టార్చర్ చేసి చంపేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. కానీ నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా మొత్తం టోటల్ ఆశయఖండంలో దివ్యాంగులు ఉన్నారు, ఫ్లోరైడ్ పీడితులు ఉన్నారు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, పోలియో, మొగ్గ, చెవిటి, కురుటి, అనాథులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు, కరోనా బాధితులు, పీడితులు మా ఆశ్రమంలో ఉన్నట్లే చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఆలేకాట మరణాలు స్వచ్ఛంద సేవ సంస్థ ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నామంటే నేను మా ఇద్దరు సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేసి ఈరోజు సినిమా రంగంలో కానీ ఈటీవీలో కానీ వెళ్ళినాక అభిమానం చేసేది నిజంగా నా తల్లిదండ్రుల తర్వాత ఆడపిల్లలు జీవితాంతాలు చూడడం ఇటువంటి స్టేజ్లు కూడుపల్లిగా చూడకపోతుంది. కానీ అందరి వల్ల హైలైట్ వాళ్ళు కానీ ఈరోజు అందరూ చాలా గర్వంగా ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు, సిగ్గుపడతారండి. నేను నా భార్యకి నాకు ఎన్ని కామెంట్లు పెట్టినా ఏ కామెంట్ పట్టించుకోకుండా ఈరోజు ముందుకు వచ్చాం కాబట్టి మీ అందరి ముందు డ్యాన్స్ చేయగలిగాం. మనం మంచిగా చేసినప్పుడు ఎన్ని కామెంట్లు పెట్టినా పట్టించుకోతుంది. మనలో టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరు గుర్తించి మన ఎక్కడికో తీసుకెళ్తారు. ఈరోజు కేఆర్ సంస్థ వారు పిలిచి నాకు ఎవరితో నా జీవితంలో మేము మర్చిపోలేని రోజు అది. అభినయ్ గారి ద్వారా మాకు రమేష్ గారు పరిచయం అయ్యారు. చాలా సంతోషపడి నిజంగా చాలా హ్యాపీ. అందరిలో చూసి మేడం గారి సినిమాలో చూసాం. మేడం గారు అసెంబ్లీ రావడి చాలాసార్లు మోహన్ బాబు సినిమా చూసామండి. అందరినీ చూసి అదృష్టం కలిగింది. ఈ సంస్థకు ఎప్పుడు రుణపడి ఉంటారు సార్. నాకు ఎవరు నాకు నా భార్య చాలా సంతోషం. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటారు సార్. అవతో పాటు ప్లాన్ కూడా ఇస్తాం మీకు ఇద్దరు కపుల్స్. మీరు ఒక్కరు రాలే కదా కపుల్స్ ఏదో మిస్టేక్ పెడితే కపుల్స్ మీటాలని బలవంతంగా కదా ఫోన్ చేసి చేయించుకుంటారు సార్. అది మీ ప్రేమ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు. ఇలాగే మీరు ఇంకా అంచెలంచెలుగా ఫేమస్ అవ్వాలి సోషల్ మీడియాలో మనస్ఫూర్తిగా కోరుకున్నాము.